పుల్లగా గోంగూర పులిహోర చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా 2 కట్టల గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగేసి కడాయిలో ఆయిల్ వేసుకుని ఆ గోంగూర అంతా ఇలా వేసేసేయండి. దానికి తగ్గట్టు 4-5 పచ్చిమిరపకాయలు కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకుని ఆయిల్లో బాగా మగ్గించుకోండి. ఈ గోంగూర అంతా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుని కొంచెం చింతపండు వేసుకోండి. ఇందులో ఈ చింతపండు అంతా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం మెదిపేసేయండి. ఇలాగా మెత్తగా అయిపోయేంత వరకు మెదిపేసిన తర్వాత పులిహోరకు సరిపడగా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక గుప్పుడు వరకు పల్లీలు, తర్వాత మినపప్పు, శనగపప్పు వేసుకుని దోరగా వేయించండి. తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసి కరివేపాకు కూడా వేసుకుని కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం తురుము వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కొంచెం ఇంగువ, పసుపు, ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసి మనం పెట్టుకున్న గోంగూర కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని కూడా వేసేసి బాగా కలపండి. మొత్తం కలిసేంత వరకు కలుపుకొని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.